మేము శుక్రవారం నాడు పేపర్లు లైన్లో పెడితే ఇవాళకి రాలేదు ఇరిగే మేము ఇంత ఇబ్బందులు పడుతున్నాం ఎప్పుడు లేదు ఇంత ఇబ్బంది ఈ సార్ వచ్చినాక మమ్మల్ని ఇబ్బంది ఎక్కువ పెడుతున్నాడు రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక ఇబ్బంది పెడుతున్నాడు అంతకుముందు మంచిగానే ఉన్నది ఎప్పటికప్పుడు వేసుకునేది స్టాక్ వేసుకునేది సార్ మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు ఇట్లా 3 రోజుల చదివి శుక్రవారం నాడు పేపర్లు ఇస్తే ఇప్పటికి 2 గంటలు రాలే ఇంటికాడ కాపురం పిల్లలు మొబైల్ ఏమి ఉండదు సంవత్సరం ఆడేలా వస్తే మొబైల్ వస్తుంది ఇంత ఇబ్బంది ఏముంది రైతులు ఇంత ఇబ్బంది పెడితే ఎట్లా మేము ఎట్లా బతకాలి ఈ వస్తే ఇస్తామని 4 రోజులు చెప్పారు శుక్రవారం వస్తే పేపర్లు ఇవాళకి రాలే మళ్ళీ ఇలా లైన్ పట్టుకొని మళ్ళీ వచ్చాము రోజు కొత్త పేపర్లు వేసి ఆడేసి పోతుంది ఏం చేయాలి చెప్పారు ఇట్లా వేసినాక తాగమంటే నీళ్లు లేవు తిందామంటే తిండి లేదు పొద్దుగాల 6 గంటలకు వస్తే సాయంత్రం 6 గంటలకు ఇంటికి పోతున్నాం మొగల్లో ఆడలో ఒడి పడుతుంటే 2 గంటలు ఇరిగిస్తలేవు ఇంత ఇబ్బంది అన్నా లేదు మాకు ఇదివరకు పొద్దుగాల 7 గంటలకు వచ్చినా ఇదివరకు ఇరిగే మాకు ఒక సంచి లేదు దూపు అవుతుంది ఆకలి అవుతుంది అన్నం లేదు నీళ్ళు లేవు ఏది లేదు ఇదివరకు 2 అవుతుంది ఏది లేదు మాకు ఏమంటున్నారు ఇంకా రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు అందరు కొట్టి ఎడబెడుతున్నారు లైన్ 100 మంది లక్షల మంది నిలబడుతున్నాం మంచిగానే చేస్తున్నాడు పిరిబాస్ అన్నాడు ఆడేళ్ళని తిరుగుబోతలో చేస్తున్నాడు మొగోళ్ళ తాగుబోతలో చేస్తున్నాడు మొగోళ్ళ తాగుబోతోళ్ళు ఆడేళ్ళు తిరుగుబోతోళ్ళు అయినరు ఈడ ఇంకా రోడ్డు పాలు అయినాం అందరం ఇంకా రోడ్డు పాలు అయినాం చేస్తున్నాని రేవంత్ రెడ్డికి వేయాలి అసలు రేవంత్ రెడ్డికి వేస్తే ఒక మస్తు బతారు రేవంత్ రెడ్డికి వేస్తే బసాపర్ సార్ 10 మంది ఆడవాళ్ళు పడితే బసాపర్ బాసు పిరి బాస్ ఎందుకు చేసిండు మాకు పిరి బాస్ వద్దే వద్దు ఓసారి ఆపుతలేడు ఆడవాళ్ళని చూసి ఆడవాళ్ళకి కిల్వ లేకుండా చేసిండు పిరి బాస్ అని తిప్పుకొని పోతారు ఒక్క మగ మంచి 10 మంది ఆడవాళ్ళంటే ఒక్క మగ మంచి ఆపుతారు బస్సు పిరి బాస్ మాకు వద్దే వద్దు సార్ పిరి బాసే వద్దు మాకు ఛార్జ్ పెట్టు దూపు అవుతుంది 10-8 వచ్చినాం ఈ శనివారం నుండి తిరుగుతున్నాం శనివారం వచ్చినాం ఆదివారం బంద్ ఉంది సోమవారం వచ్చినాం నిన్న రాలేదన్నాం నిన్న పోయినాం నిన్న వచ్చి మళ్ళీ ఇవాళ పొద్దుగాల 8 గంటలకు వచ్చినాం లైన్ కట్టి తిన్నాం 4 గంటలకు పోతుంది 6 రోజులు రాబట్టి 6 రోజు 6 గంటలకు వస్తున్నాం ఇంటికి పోతున్నాం అప్పుడు బాగాలేకున్నా సార్ మంచిగానే ఉన్నది అప్పుడు ఈ సంవత్సరమే ఇట్లా వచ్చింది మాకు ఈరోజు దొరుకుతా ఇద్దరం పెన్నమ్మ వచ్చినా ఒక 2 గంటల కొరకు 3 రోజులే వచ్చి ఇక్కడికి వారం రోజులు అవుతుంది పిండి దొరుకుతలేదు ఒక పొద్దుగాల మావలం దొరికిన ఇంతవరకు వాటర్ లేవు ఏం లేవు చాలా వసతులు ఇబ్బందులు ఉండవు మేము వర్షాలు ఎక్కువ వస్తున్నాయి దాని కొరకు ఏరియా కావాలి కాబట్టి మేము ఇబ్బంది పడుతున్నాం ఆర్థికంగా సహకార రైతులం దూపు అయితే చచ్చిపోతే రోడ్డు మీద వాడి వచ్చే పోయినా బేస్తాడు కాగితాలు పెట్టినాం పెడితే 4 పెట్టినాం మా ఇంట్లో అసలు మేము తీసుకుపోనే లేదు టోకన్లు ఇచ్చిన టోకన్ల ప్రకారంగా రావన్నారు టోకన్లు తీసుకొని వస్తే ఇలా చెల్లమంటారు ఆ రోజు అవే కావాలన్నారు మళ్ళీ ఇలా లైన్ నిలబడమంటారు వచ్చిన వాళ్ళు ఒకటి చేస్తారు అసలు లైన్ ఇక్కడ నిలబెడతారు కానీ పోలీసు వాళ్ళు పద్ధతి లేదు ఏం లేదు ఒక్కరు అకౌంటారు మధ్యలో దొంగలు పడుతుంటారు చెట్టుసాటంగా దొంగలు పడితే వాళ్ళు పోతుంటారు ఎవరైనా వచ్చి ఆయన కాదని వరకల్లా ఈయన ఎవరైనా చెప్పి వాళ్ళు పెడతారు మళ్ళీ పంచాయతీకి రెడీ అవుతున్నారు ఏమంటారు లైన్లో నివాడం పొద్దుగాల వచ్చినాం ఆకలి అవుతుంది దూపు అవుతుంది నీళ్ళు లేవు ఈ 3 రోజుల